అండి ఈరోజు బెండకాయ వేపుడు చేసే విధానం చూద్దామండి. ఈ బెండకాయ వేపుడు అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 స్పూన్లు పల్లీలు వేసానండి. ఈ పల్లీలు దోరగా ఎగినాక 2 స్పూన్లు నువ్వులు వేసి నువ్వులు చిటపట్లాడగానే మనం ఒక గిన్నెలో తీసేసుకుందామండి. ఈ వేపుడు మనం సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి, చాలా కమ్మగా ఉంటుంది. మళ్ళీ కళాయిలో 2 స్పూన్లు నూనె, సాయి మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, అలానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని దోరగా వేపుకోవాలండి. నేను ఒక ఉల్లిపాయ, ఈ వేపుడుకి కానీ ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు తీసుకొని పక్కన కట్ చేసి పెట్టాను. ఈ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ కొంచెం అంటే 2 నిమిషాలైనా ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలండి, 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకొని వేపుకోవాలండి. దీంట్లోనే మనం 1 స్పూనుడు పసుపు, అలానే సాల్ట్ వేసానండి. ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు మూత పెట్టకూడదండి. మూత పెడితే మనకి జిగురు వచ్చేస్తుంది. అలానే కారం కూడా ముందు వేసుకోకూడదు. వేపుడు ముక్కలకు అంటుకుపోయి జిగురు వచ్చేస్తుందండి. ఇదంతా ఒకసారి వేపుకుందాం. నువ్వులు చాలా మంచిదండి. చిన్నపిల్లలకి, ఎదిగే పిల్లలకి నువ్వులు పెట్టవచ్చు. అలానే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్న వాళ్ళు నువ్వులు వాడుతూ ఉండాలండి. నువ్వులు వాడుతూ ఉండాలి. అలానే నొప్పులు లేని వాళ్ళకి మోకాళ్ళ నొప్పులే రావు. అందుకని చెప్తున్నాను, నువ్వులు చాలా మంచిది. డైలీగా మనము నువ్వులు వాడుతూ ఉంటే మంచిదండి. దీంట్లోనే పల్లీలు, నువ్వులు రోట్లో వేసుకొని చక్కగా ముక్కల్లాగా దంచుకోవాలండి. మరీ పొడును చేసుకోకూడదు, కొంచెం పలుకుండగానే దంచుకోవాలి. దీంట్లో 1 స్పూనుడు కారం వేసానండి. ఆ కారం కూడా ఈ బెండకాయ మొత్తం అంతా కలిసిలాగా కలుపుకోవాలండి. ఇందులోనే మనం చూసారా ముక్కల కింద దంచాను. ఇది పంటికి తగిలి చాలా బాగుంటుందండి ఈ బెండకాయ వేపుడు. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోలు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. దీంట్లోనే నేను 1/2 స్పూనుడు ధనియాల పొడిని కూడా వేసాను. ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని మనకి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.